బ్రేకింగ్ న్యూస్. కేటీఆర్ను అరెస్ట్ భయం వెంటాడుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ అరెస్టుకు సిద్ధపడే విచారణకు వెళ్లినట్లు తెలుస్తోంది. విచారణ తర్వాత అరెస్టు చేయకపోవడంతో ఆయన ఊపిరి పీల్చుకున్నారు. విచారణ తర్వాత ఇంటికి వచ్చిన కేటీఆర్కు కుటుంబ సభ్యులు ఘన స్వాగతం పలికారు. దిష్టి తీసి మిఠాయి తినిపించి సంబరాలు చేసుకున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించిందని బీఆర్ఎస్ శ్రేణుల్లో చర్చ సాగుతోంది. మరోవైపు కేటీఆర్ భాషపై సీనియర్లు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేటీఆర్ వ్యవహార శైలితో ఫ్రస్ట్రేషన్ తెలిసిపోతోందని గులాబీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ లైవ్లో అందిస్తారు. పవన్, చెప్పండి, నిన్న కేటీఆర్ అరెస్ట్ అవుతారని అనుకున్నారా? అంటే ఆయన వ్యవహార శైలి చూస్తూ ఉంటే ఒకవైపు బయటికి లొట్టపిసి కేసు అంటూనే లోపల భయం వెంటాడుతుందా అనేది నిన్న క్లియర్ కట్గా వాళ్ళు ఘన స్వాగతం పలికిన విధానాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది. సో దీని గురించి అప్డేట్స్ ఏంటి? నిన్న ఉదయం కేటీఆర్ను దాదాపుగా నిన్న 7 గంటల పాటు ఏసీబీ అధికారులు విచారించారు. నిన్న ఉదయం ఆయన విచారణకు బయలుదేరక ముందే ఆయన నందినగర్లోని నివాసం వద్దకు ఆయన సోదరి కవితతో పాటు హరీష్ రావు, ఇతర పార్టీ నేతలందరూ కూడా చేరుకున్నారు. ఆయనకి ధైర్యం చెప్పారు. ఎలాగైనా సరే దీనిపైన మనం లీగల్గా ఫైట్ చేద్దామంటూ ఆయనకు కొంత ధైర్యం చెప్పారు. అటు పార్టీ క్యాడర్తో పాటు కేటీఆర్ కుటుంబ సభ్యులు కూడా అరెస్టు తథ్యం అంటూ వాళ్ళు ఆ భావనలో ఉన్నారు. నిన్న అటు కేటీఆర్ విచారణ సమయంలో కూడా అనేక మార్లు అరెస్టు లాంఛనమే కదా, అరెస్టు చేస్తారు కదా అంటూ అధికారులను ప్రశ్నించినట్లుగా సమాచారం ఉంటుంది. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని భావించారు. కానీ అటు అధికారులు ఆయన నుంచి కావాల్సిన సమాచారాన్ని అంతా కూడా సేకరించారు. అవసరమైతే మరోమారు విచారణకు పిలుస్తామన్నారు. ఇంకా కూడా అధికారులు విచారించాల్సి ఉంది. ఈరోజు బిఎల్ఎన్ రెడ్డి కూడా విచారణకు హాజరవుతున్నారు. ఇప్పటికే అరవింద్ కుమార్ హాజరై ఆయన తన విచారణలో ఎందుకు ఆ విదేశీ కంపెనీకి నిధులు బదిలీ చేయాల్సి వచ్చింది, ఎవరి ప్రమేయంతో ఇదంతా జరిగింది, తదితర వివరాలన్నింటినీ కూడా చెప్పారు. ఇప్పుడు బిఎల్ఎన్ రెడ్డి చెప్పే అంశాలను కూడా పరిగణలో తీసుకున్న తర్వాత మరోసారి ముగ్గురిని కలిపి విచారించాలని భావిస్తున్నారు. విచారించిన తర్వాతే తదుపరి చర్యలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ అటు బీఆర్ఎస్ శ్రేణులు నిన్నంతా కూడా అటు ఆ ఏసీబీ కార్యాలయం పరిసరాలన్నీ కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి. ఖచ్చితంగా కేటీఆర్ను అరెస్ట్ చేస్తారు అనే ఒక భావనలో వాళ్ళందరూ కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. కానీ అటు ఏసీబీ మాత్రం అటు నిన్న సాయంత్రం విచారణ ముగిసిపోయింది, మీరు వెళ్ళవచ్చు అని చెప్పగానే ఒక్కసారిగా ఆయన ఆశ్చర్యచకితులయ్యారని సమాచారం. అంతేకాకుండా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తిరిగి కుటుంబ సభ్యులు కావచ్చు, అటు బీఆర్ఎస్ భవన్ దగ్గర కూడా కోలాహల వాతావరణం నెలకొంది. ఆయన విచారణకు వెళ్ళి బయటకు వస్తేనే నిజంగానే ఏదో సాధించి బయటకు వచ్చినంతగా బీఆర్ఎస్ శ్రేణులు హంగామా చేశాయి. ఆయనను భుజాల మీదకి ఎత్తుకొని పాడి కౌశిక్ రెడ్డి, బాల్కసుమన్ లాంటి వాళ్ళందరూ కూడా ఆయనను పార్టీ కార్యాలయంలోకి తీసుకువెళ్ళడం చూస్తుంటే నిజంగానే అరెస్టు అవుతారనే భయం బీఆర్ఎస్ శ్రేణుల్లో వాళ్ళందరిలో కూడా ఉంది. కానీ అటు ఆ ఏసీబీ అధికారులు ఆయనను విచారణ చేసి వదిలిపెట్టడంతో వాళ్ళందరూ కూడా ఆనందంతో తబ్బిబ్బిపోయారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందంటూ అటు బీఆర్ఎస్ శ్రేణుల్లోనే చర్చ జరుగుతుంది. ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరిస్తుంది. గతంలో ఏదైతే కేటీఆర్ రేవంత్ పట్ల ఏ రకంగా వ్యవహరించారనేది కూడా చూశారు. అటు డ్రోన్ జన్వాడ ఫామ్ హౌస్ పైన డ్రోన్ ఎగరవేశారంటూ ఆయన పైన కేసులు నమోదు చేయడం, అనేక రకాల కేసులు పెట్టి ఆయన జైలు పాలు చేయడమే కాకుండా అండాసెల్లో ఉంచారంటూ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తూ వచ్చారు. అదే పునరావృతం అవుతుందనే భావనలో అటు బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి. కానీ చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఎక్కడా కూడా కక్షపూరిత రాజకీయాలు చెయ్యబోమంటూ గతంలోనే రేవంత్ రెడ్డి చెప్పారు. ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు కూడా అదే విషయాన్ని చర్చించుకుంటూ ఉన్నాయి. నిజంగానే ప్రభుత్వం చాలా ఉదారంగా వ్యవహరించింది. అరెస్ట్ చేస్తామని అందరూ భావించినప్పటికీ కేవలం విచారణ చేసి విడిచిపెట్టారనే విషయం చర్చ జరుగుతుంది. మరోపక్క కేటీఆర్ వాడుతున్న భాష పట్ల కూడా కొంతమంది సీనియర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రాథమిక సాక్ష్యాలన్నీ కూడా లభ్యమైన పొరపాటు జరిగింది, తప్పు జరిగిపోయిందని తెలిసినప్పటికీ కూడా ఇదొక లొట్టపీసు కేసు, లొట్టపీసు ముఖ్యమంత్రి అంటూ ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేయడం, ఇంకా అభ్యంతరకర భాషను వాడడం పట్ల కావాలని ప్రభుత్వాన్ని రెచ్చగొట్టే విధంగా
రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టే విధంగా కేటీఆర్ వ్యవహార శైలి ఉంటుందంటూ సీనియర్లు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిన్న సాయంత్రం ఇంటి దగ్గర కూడా పెద్ద హంగామానే చేశారు. ఆయన రాగానే అక్కడికి చేరుకున్న అటు కేటీఆర్ కుటుంబ సభ్యులే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళలు పెద్ద ఎత్తున అక్కడ చేరుకున్నారు. వీర తిలకాలు దిద్ది దిష్టి తీసి ఆయన ఏదో సాధించి వచ్చినట్లుగా వాళ్ళందరూ చేయడం చూస్తుంటే ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేస్తారని ఫిక్స్ అయిపోయారు. అరెస్ట్ చేయకపోవడంతో వాళ్ళందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారనే చర్చ అయితే జోరుగా కొనసాగుతుంది. ఏమైనప్పటికీ కూడా ఏసీబీ అధికారులు చెప్తూ ఉన్నారు, ఖచ్చితంగా విచారణకు సహకరిస్తే అటు తమ పని తాను చేసుకుపోతాం, విచారణకు సహకరించకపోతే మాత్రం తదుపరి ఏం చర్యలు తీసుకోవాలనే దానిపైన కూడా మేము ఆలోచిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. మరోమారు కేటీఆర్ని అయితే విచారణకు పిలుస్తారు, ఎప్పుడు విచారణకు పిలుస్తారు, ఏం జరుగుతుంది అనేది కూడా వేచి చూడాలి సౌమ్య. పవన్, కేటీఆర్ ఎలా వ్యవహార శైలి ఏ విధంగా ఉన్నా ఏసీపీ మాత్రం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. సో ఇవాళ కూడా బిఎల్ఎన్ రెడ్డిని విచారణకు జరుపుతున్నారు, విచారణ జరగబోతోంది. ఎటువంటి అంశాలను బేస్ చేసుకొని మరి నిన్న 6-7 గంటల పాటు కేటీఆర్ని విచారణ జరిపారు. నెక్స్ట్ మరి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది కేటీఆర్ విషయంలో చూసుకుంటే? ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఎవరి అనుమతితోని విదేశీ కంపెనీకి నిధులు బదలాయింపు జరిగింది, లేకుంటే అప్పట్లో మంత్రివర్గ ఆమోదం తీసుకొనే ఇదంతా కూడా బదలాయింపు జరిగిందా, ఫార్ములా ఈ కార్ రేస్తో ఒప్పందం కుదుర్చుకోవాలన్న ఆలోచన ఎవరిది, ఈ తదితర వివరాలన్నింటినీ కూడా అటు కేటీఆర్ని ఇప్పటికే ప్రశ్నించారు. అట్లనే బిఎల్ఎన్ రెడ్డిని, అరవింద్ కుమార్ని కూడా అవే రకమైన ప్రశ్నలు సంధిస్తారు. అయితే ఇప్పటికే అరవింద్ కుమార్ మాత్రం అప్పట్లో మంత్రిగా ఉన్న మున్సిపల్ శాఖ అర్బన్ డెవలప్మెంట్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకే తాము చేశామంటూ ఆయన చెప్పినట్లుగా సమాచారం. అయితే సరైన అనుమతులు తీసుకోకపోవడానికి కూడా అటు ప్రశ్నించారు. అయితే కేటీఆర్ తిరిగి మరోసారి మనమే అధికారంలోకి వస్తున్నాం, ఏదైనా చేయొచ్చు, ఇప్పుడైతే మీరు ఇమ్మీడియట్గా చేయాలంటూ ఒత్తిడి తీసుకురావడంతోనే తాను ఈ పని చేయాల్సి వచ్చింది అంటూ కూడా ఆయన ఇప్పటికే ఏసీబీ అధికారులు ఎదుట చెప్పినట్లుగా సమాచారం. అట్లనే ఈడీ అధికారులు ఎదుట కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అటు ఏసీబీ అధికారుల వద్ద కూడా ఇదే చెప్పారు. ఈరోజు బిఎల్ఎన్ రెడ్డి కూడా తాను ఎవరి ఆదేశాల మేరకు పనిచేశాను, ఇప్పటికే బిఎల్ఎన్ రెడ్డి ఒకసారి ఈడీకి హాజరయ్యారు. ఆయన ఈడీ విచారణలో చాలా స్పష్టంగా చెప్పారు. తన పైన ఉన్న ఉన్నతాధికారులు అరవింద్ కుమార్ కావచ్చు, ఆయన పైన ఉన్న మంత్రి, వీళ్ళిద్దరూ చెప్పడంతోనే తాను ఆ రోజున తాను చేయాల్సి వచ్చింది, నిధులు బదిలీ కావచ్చు, ఇతరత్ర పనులు చేయాల్సి వచ్చిందంటూ ఆయన ఇప్పటికే వాంగ్మూలం ఇచ్చారు. ఈరోజు కూడా ఏసీబీ అధికారుల విచారణలో ఏం చెప్తారనేది కీలకంగా మారనుంది. అటు అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ కావచ్చు, ఈరోజు బిఎల్ఎన్ రెడ్డి విచారణలో వెల్లడించే అంశాల ఆధారంగా మరోసారి కేటీఆర్ను విచారణకు ఏసీబీ అధికారులు పిలుస్తారు. అది పిలిచినాక ఆయన ఇచ్చే సమాధానాలను బట్టి ఏసీబీ భవిష్యత్ కార్యాచరణ ఉండే అవకాశం ఉంటుంది. సౌమ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ పవన్.